బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ప్రణామాలండి. అలాగే నా గురువు గారైన తటవర్తి వీరరాఘవ గారికి, రాజలక్ష్మి అమ్మకు, జూమ్ నిర్వహిస్తున్న సార్కి, మేడంకి, జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రాహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి జాగ్రత్త పంచడం అండి. నిన్న కొంచెం చెప్పాను. అంటే శంకరాచార్యుల వారు మనకి 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పారండి. అంటే ఈ 5 విషయాలు ఆయన ఏదైనా చెప్పారంటే మనకి లాభం కలిగించే విషయాలే. ఓ మానవులారా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ శ్లోకం వచ్చేసి అదేంటి, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, మరి అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఫస్ట్ శ్లోకంలో చెప్పారండి. అంటే తల్లి తండ్రి బంధువులు వీళ్ళెవరు ఉండరు నాయన. ధనము ఉండదు, ఆస్తి ఉండదు, సంపదలు ఉండవు, వీటిలో జాగ్రత్తగా ఉండు అనేసి చెప్పారు. రెండవ శ్లోకంలో వచ్చేసి మరి ఏంటి అంటే అదే జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం అని అన్నారు. అంటే ఈ జన్మంటూ తీసుకుంటే అన్ని బాధలు ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి బాల్యము, యవ్వనము, మరి వార్ధక్యము, ఇట్లా భార్యాభర్తల మధ్య వృద్ధాప్యము, అన్ని రకాలుగా కూడా దుఃఖమే ఉంటుంది. నువ్వు జన్మ లేని స్థితి పొందినప్పుడే ఆ దుఃఖం నుంచి బయటపడతావు అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఆ జన్మలేని స్థితికి చేరుకోవాలి. నువ్వు ఎన్నాళ్ళు ఈ జనన మరణ చక్రంలో తిరిగినా ఆ దుఃఖాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది. అంటే ఆ చక్రం నుంచి బయటపడు అనేసి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పారు. ఎవరికి ఎవరు సంబంధం లేదు, అందరూ ఆత్మలే. ఈ భూలోకానికి వచ్చి పాఠాలు నేర్చుకొని అనుభవాలు పొందుతూ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చారు. ఎవరు అంటే ఎవరి టైం అయిపోయినప్పుడు వారి వారి లోకాలకి వెళ్ళిపోతారు. ఇక్కడ భర్త భార్య పిల్లలు ఎవరికి ఎవరికి సంబంధం లేదు అని, అంటే ఈ జన్మ తీసుకుంటే ఇవన్నీ దుఃఖాలే ఉంటాయని మరలా చెప్పడం జరిగిందండి. ఇంకా మూడో శ్లోకం వచ్చేసి కామ క్రోధ లోభచ్చ అదే దేహే తిష్టతి తస్కర జ్ఞాన రత్నాపహారాయ జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు. అంటే ఈ శరీరంలోనే మరి అరిషడ్ వర్గాలనే 6 దొంగలు ఉన్నారు. జ్ఞానం అనే విలువైన రత్నాన్ని దొంగలిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. దాన్ని సార్ కూడా చెప్పారంటే ఈ శరీరం అనే విస్తరాకులో ఈ బలవీర్యాల్ని కానీ జవసత్వాల్ని కానీ ఈ అరిషడ్ వర్గాలనే దొంగలు, మరి వీళ్ళు ఉండడం వల్ల మన బాల్యము యవ్వనంలో మనం అంతా ఈ కామానికి, కోరికలకి, క్రోధానికి, లోభానికి వశమయ్యి మన జ్ఞానాన్ని, మన సమయాన్ని, మన యవ్వనాన్ని హరించి వేస్తున్నాయి. అంటే ఇప్పుడు కామము కానీ క్రోధం కానీ వచ్చినప్పుడు మన జ్ఞానం అసలు, మన బుద్ధి అసలే పనిచేయదు. ఎందుకంటే ఆ క్షణంలో ఏది తోస్తే అదే మాట్లాడతాం, ఏది చేయాలనుకుంటే అదే చేస్తాం. కానీ తర్వాత దాని పరిస్థితి తర్వాత మనకి అర్థమవుతుంది. కానీ ముందైతే ఆ క్షణంకి అయితే ఎరుకైతే ఉండదండి. ఆ కోపం వచ్చినప్పుడు కానీ, ఆ కోరిక కలిగినప్పుడు కానీ అసలు అవన్నీ ఏవి గుర్తుకి రావు. కానీ ఆ జ్ఞానరత్నాన్ని హరింపచేస్తున్నాయి ఈ అరిషడ్ వర్గాలు. జాగ్రత్తగా ఉండండి నాయన అని చెప్తున్నారు. దీన్నే పత్రిసారి ఏం చెప్పారంటే త్రివిధ దుఃఖాలు అని చెప్పారండి. అంటే ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం. ఈ ఈ ఆధ్యాత్మిక దుఃఖం అనేది 90% ఉంటుంది. ఏంటి, ఈ అరిషడ్ వర్గాల వలనే. అంటే మన స్వయంకృత అపరాధం వల్లే దుఃఖం తెచ్చుకుంటున్నాం. ఇక వేరెవ్వరూ కారణం కాదు ఇక్కడ. అంటే ఈ 90% జీవితంలో 90% తప్పులు మన వల్లే జరుగుతున్నాయి అని డైరెక్ట్ గానే చెప్తున్నారు సారు. మరి కామం అన్నాం కదండి, కోరిక, ప్రతి దాని మీద కోరిక. అంటే ఆర్థికంగా బాగా ఉండాలి, మరి చదువు పరంగా బాగా చదువుకోవాలి, మరి పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి, సంసార పరమైనవి, ఆర్థిక పరమైనవి, శారీరక పరమైనవి,
మరి ఇంకా ఇరుగు పొరుగు వారికి ఏమన్నా ఉంటే వారితో పోలికతోని అట్లా కూడా కోరుకుంటానే ఉంటాం. అంటే ఒక కోరిక కోరుకున్నాం కానీ మనకది అవసరమా కాదా అన్నది ఆలోచిస్తే ఆ కోరిక వల్ల మనకి ఇబ్బంది లేదు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా కోరుకుంటా వెళ్తే మరి ఇబ్బందే కలుగుతుంది కదండి. ఇప్పుడు కోరిక వల్ల ఎంతో మంది నాశనం అయ్యారు. ఇప్పుడు సీతమ్మ తల్లి అన్ని సంవత్సరాలు అడవిలో ఉంది. 13 సంవత్సరాలు అడవిలో ఉండి హాయిగా ప్రశాంతంగా చిన్నపిల్లలాగా రాముడి దగ్గర ఆ వనంలో తిరుగుతూ హాయిగా ఆ ప్రకృతిని గమనిస్తూ దాంతో ఎంజాయ్ చేసింది. కానీ మరి చూడగానే చూసింది, బంగారు లేడిని చూసింది, కావాలని కోరుకుంది. కోరుకోవడం వల్ల ఏమైంది? తన రాముడికి దూరమైంది. సంవత్సరం కాలం అది రావణాసుడి దగ్గర ఆ అశోకవనంలో ఆ చెట్టు కిందే ఉండి దుఃఖించాల్సి వచ్చింది. అంటే ఒక కోరిక కోరేటప్పుడు అది అవసరమా కాదా? అవసరమైతే తీర్చుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఆ క్షణంలో ఆ మాయ కమ్మేసి అలా బంగారు లేడిని కోరడం వల్ల ఎంతో దుఃఖించవలసి వచ్చిందండి. అంటే ఇక్కడ కోరికలు అనేవి మనసుని బట్టే ఉంటాయండి. ఆ మనసుని నిగ్రహిస్తే గాని కోరికలు అదుపులోకి వస్తాయి. మనసుని నిగ్రహించినంతసేపు కోరికలు అన్నవి అదుపులోకి రావు. అందుకే ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా మనసుని జయించిన వాడే గొప్పవాడు. అంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు నువ్వు 2-3 నిమిషాల్లో ఆలోచన రహిత స్థితికి చేరితే అప్పుడు నీ మనసు చెంచలం నుంచి నిశ్చలంకి వస్తుంది. నీ మనసు నీకు అదుపులోకి వచ్చినట్లే. అప్పుడు నీకు ఈ కోరికలు ఒకవేళ కావాలని అనిపించినా ఇది నాకు అవసరమా కాదా అన్నది విచారణ చేస్తారు. అప్పుడు ఆ కోరిక వల్ల మనకి ఇబ్బంది కలగదు. ఇప్పుడు రావణాసురుడు కూడా అన్ని శాస్త్రాలు చదివాడు, అఖండ ఖండయోగం చేశాడు. కానీ చూడండి మరి పక్కవాడి భార్యను కోరుకోవడం వల్లే కదా తన రాజ్యాన్ని, తాను, పిల్లల్ని అందరినీ కోల్పోయాడు. అంటే కోరిక అవసరమా, సరైందా, కాదా అన్నది కూడా ఆ విచక్షణ అన్నది కోరికకు మనసు అదుపులో లేకపోతే ఉండదు. అది బాగా గమనించుకోవాలండి. వాళ్ళు కూడా అంతే. మరి సుగ్రీవుడి భార్యని తారని తన దగ్గర పెట్టుకున్నాడు. మరి తన తమ్ముడు ఉన్నాడు, బతికే ఉన్నాడు. కానీ తిని తెచ్చుకొని పెట్టేసుకున్నాడు వాడి మీద కోపంతో. అంటే పక్క ఏదైనా కోరిక వచ్చినప్పుడు మనకు ఆ విచారణ అన్నది వస్తే మన మనసు అదుపులో ఉంటేనే ఆ కోరిక మనకి అదుపులో ఉంటుంది. లేకపోతే దాని వల్ల మనము దుఃఖపడవలసి వస్తుంది. మరి క్రోధం అండి, ఈ క్రోధం వల్ల కూడా దుఃఖమే వస్తుంది. ఎందుకంటే కోరిక తీరకపోతే కోపమేగా వస్తుంది. మరి అది కోపమే వస్తుంది. కోపంలో ఏం మాట్లాడతామో తెలీదు, ఎలా మాట్లాడతామో తెలీదు, ఎలా ప్రవర్తిస్తామో తెలీదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. తర్వాత అరే నేను ఇలా మాట్లాడానంటే తర్వాత అంతా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం లేదండి. అంటే కోపం రావడానికి ముందే కోపం వస్తుందన్న ఎరుక కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆ కోపాన్ని ఓకే, సరే కాసేపు 5 నిమిషాలన్నా మౌనంగా ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు చీటికి మాటికి భర్త భార్యని ఊరికే ఏదో ఒకటి అంటము, ఏదో ఒకటి తిడతా ఉండడము చేస్తే కొన్ని రోజులుగా ఆ భార్యకి ఆ భర్త మీద ఉన్న విలువ పోతుంది. ఇక వీడెప్పుడు ఇంతే తిడతాడులే, వీడిని పట్టించుకునేది కంటే ఆ భర్తకి ఇవ్వవలసిన విలువ కూడా ఇవ్వదు. ఎందుకంటే తను ఊరికే అరుస్తూ ఉన్నారు కాబట్టి. అరుస్తూ ఉండడం వల్ల తనకి ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇవ్వదు. ఎప్పుడు ఇంతేలే అన్న భావం వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే అవసరానికి అవసరం లేని దానికి ఏదన్నా కోపపడవలసి వస్తే అప్పుడు తప్పు ఉంటే కోప్పడు. కానీ ఏది లేకుండా చిన్నదానికి పెద్దదానికి కోప్పడితే అక్కడ ఆయనకు ఉన్న విలువని కాస్త పోగొట్టుకున్నవాడు అవుతాడు. మరి ఇంకా ఏంటి అంటే ఆ కోపం వల్ల కోపం కూడా మనకి మనని జ్ఞానాన్ని హరించి వేస్తుందండి. ఆ కోపంలో విచక్షణ కోల్పోతాం కాబట్టి. మరి తల్లే ఉంది ఊరికి పిల్లల్ని చీటికి మాటికి చిన్న తప్పుకి పెద్ద తప్పుకి రూల్స్ మాట్లాడి వారిని కొడతా ఉంటే మరి అంతగనంగా కని పెంచి పోషించిన తల్లిని కూడా ఆ పిల్లల తర్వాత లెక్క చేయరు. ఎందుకంటే తను ఎప్పుడు అంతే అరుస్తుంటదిలే, ఏంటి లెక్క విలువ ఇచ్చేదనేసి అంటారు. అంటే మన క్రోధం కూడా మనకి దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది. తర్వాత వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు, ఇక ఆ పిల్లలు కూడా ఇవ్వరు. అంటే ఈ క్రోధం కూడా మనకి దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది. ఇది కూడా మన మనసు అదుపు లేకపోవడం వల్లే క్రోధం వస్తుంది అనేసి
చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే మరి క్రోధం వల్ల గూడా మరి నాశనమైంది మరి ధృతరాష్ట్రుడండి. తన పెళ్లి కంటే అంటే గాంధారిని ఇవ్వడానికంటే ముందు తనకి గాంధారికి పెళ్లి అయిందంట. అంటే రెండవ పెళ్లి అంటే ఫస్ట్ తన జాతకం చూసిన అతను పెళ్లి చేసుకున్న వెంటనే భర్త చనిపోతాడంటే ఒక జంతువుకి అంటే మరి ఏదో ఒక జంతువునిచ్చి తనకి వివాహం జరిపించి రెండవ వివాహంగా ఈ ధృతరాష్ట్రునిచ్చి చేశారు. అది తెలుసుకున్న ధృతరాష్ట్రుడు నాకు రెండో పెళ్లి అమ్మాయిని చేస్తారా అనేసి వారి వంశాన్ని అందరినీ జైల్లో పెట్టించాడు. 100 మందిని కూడా జైల్లో పెట్టించేసి వాళ్ళకి ఆహారం ఇవ్వకోకుండా ఒక్క గింజ మాత్రమే ఆహారాన్ని 100 మందికి రోజు 100 గింజలు ఇచ్చేవాడు. అంటే ఆ 100 గింజలు కూడా వాళ్ళందరూ కూడా ఈ శకునికిచ్చి ఈ శకున్ని మాత్రమే బ్రతికించారు. అంటే మిగతా వాళ్ళంతా కూడా చనిపోయారు. ఆ కోప ఆ క్రోధం ఆ వివాహం చేశారని కోపంతో మరి వాళ్ళని ఆ జైల్లో పెట్టించి బంధించావు. చివరికి ఏమైంది? శకుని వీళ్ళ మీద కోపంతో ఈ కురువంశ నాశనానికే కారకుడయ్యాడు. అంటే క్రోధం వల్ల చూడండి ఎంత నాశనం జరిగిందో. పోతే పోయింది. ఒక జంతువుకే కదా పెళ్లి చేసింది. మరి ఏం కాదు కదా! మనిషికిచ్చి చేయలేదు కదా! అయినా నువ్వు గుడ్డివాడివే. అసలు పిల్లనివ్వడమే ఎక్కువ అని ఎన్నడైనా ఆలోచించాడా? కానీ ఆలోచించలేదు. ఆ విచారణ అన్నది లేదు. ఆ కోపం వల్ల వాళ్ళ వంశమంతా పోయింది. ఈ శకుని వీళ్ళ మీద పెట్టుకున్న నా తల్లిదండ్రులందరూ చనిపోయారు కాబట్టి, నేను కూడా వీడి వంశాన్ని లేకుండా చేస్తానన్న క్రోధంతోనే వీళ్ళ వంశాన్ని కూడా నాశనం చేశాడండి. అంటే ఈ రకంగా కూడా క్రోధం అన్నది మన మనసు అదుపులో లేకపోవడం వల్లే మనము కోల్పోతాం. ఏది జరిగినా జరగవచ్చు. మరి కామము, క్రోధము, లోభం అండి. ఈ లోభం కూడా మనకి మనకి మంచి జరిగే విషయాల్లో, మనకి అవసరమైన విషయాల్లో లోభాన్ని పాటించవద్దండి. మనకి అనవసరమైన విషయాల్లో ఇప్పుడు ఏదన్నా లగ్జరీగా లైఫ్ లీడ్ చేయడానికి, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే టూర్‌లు తిరగడానికి కానీ, అది అవసరమైతే తిరగాలనుకుంటే తిరగొచ్చు. కానీ అక్కడ ఎక్కువ ఖర్చు పెడతారు. ఈ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కొనడం గానీ, ఈ జ్ఞాన ప్రచారానికి కానీ, అంటే పాంప్లెట్లు వేయడానికి గానీ, ఇవన్నీ ఎందుకు వీటికి డబ్బు దండగా అనేసి కనీసం మరి అంటే క్లాసులు వెళ్ళడానికి కూడా ఎంతో డబ్బు ఖర్చవుతుంది. అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే మరి మన పక్కనే ఉండవు కదా క్లాసులు చెప్పేవి. అప్పుడు కూడా ఖర్చవుతుంది. కానీ అక్కడ లోభాన్ని పాటించి నీ లైఫ్ లగ్జరీగా లీడ్ చేయడానికి అవసరం ఉన్నా లేకపోయినా డ్రెసెస్ తీసుకోవడానికి, బంగారం తీసుకోవడానికి అక్కడ లోభాన్ని పాటించరు గానీ ఇక్కడ పాటిస్తున్నారు. అంటే ఆ లోభం కూడా మనకి సరి అయిందిగా ఉండాలి. అంటే పాటించే దగ్గరే పాటించాలి. అవసరమైన దగ్గర ఖర్చు పెట్టాలండి. అవసరం లేని చోట అనవసరంగా బండ్లు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, అమ్మేసుకోవడం ఇవన్నీ లగ్జరీగా దుబారా అయిపోతుంది. కానీ ఈ వస్తువు అవసరం అంటే కొనరు. అంటే అక్కడ వాళ్ళు లోభాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే వారి మనసు వారికి అక్కడ అదుపులో లేకపోవడం వల్ల ఏది అనిపిస్తే బుర్రలో అదే కొంటున్నారు. ఏది చేయాలనుకుంటే అదే చేస్తున్నారు. కానీ అది అవసరమా? కాదా? ఇంట్లోకి వాళ్ళని ఏమైనా కొంచెం అడుగుదామన్నది గూడా ఏమీ ఉండదు. ఇష్టం వచ్చినట్టు కొంటాం. అది వాడుకోకపో అది పడేయడమే. అట్లా జరుగుతుంది. ఆ లోభాన్నేమో అవసరం వచ్చిన చోట ప్రదర్శిస్తున్నారు. అవసరం లేని చోటేమో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. అది కూడా వారి మనసు అదుపులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందండి. మరి ఈ లోభాన్ని మనం ఎక్కడ వాడాలి అంటే, మన వాక్కు పట్ల వాడాలండి. అంటే ఈ వాడ ఈ వా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్లే కదండీ! రకరకాలుగా మనకి నోరుంది కదా అని ఏది పడితే అది అంటే గొడవలయిపోతున్నాయి. దుఃఖం వస్తుంది. అన్న తర్వాత మళ్ళీ మాట వెనక్కి తీసుకుంటామా? తీసుకోలేము. కానీ మన వాక్కు పట్ల లోభం మనం ప్రవర్తిస్తే అసలు ఎన్ని యుద్ధాలాగిపోతాయో. అంటే మన మనసు మన కంట్రోల్ లేకపోవడం వల్ల, మన మాట గూడా కంట్రోల్‌లో లేకపోవడం వల్ల ఈ దుఃఖమొస్తుంది. ఈ రకంగా కామ, క్రోధ, లోభము, మోహము. మోహం ఎలా ఉంటుందంటే వాడికేదన్నా ఉంటే పక్కోడింటికి పోయి చూసేసి వాడింట్లో సోఫా సెట్ ఉంది. వాడింట్లో ఫ్రిడ్జ్ పెద్దదుంది. మనకి చిన్న ఫ్రిడ్జ్ ఉంది. వాడింట్లో పెద్ద ఇంటీరియర్ డెకరేషన్ అంతా చాలా బాగా చేయించారు. అంటే వాడికుంటే వాడి స్తోమతను బట్టి వాడు చేయించుకున్నాడు. మనకంత స్తోమత ఉందా? లేదా? అన్నది ఆలోచించాలి. లేదు.
మోహం అంటే వాడు చూసిందల్లా కావాలి. అది అది అవసరమా లేదా అని కాదు. వాడికి పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. మనకు కూడా పెద్ద ఫ్రిడ్జ్ కావాలి. వాడికి సోఫా సెట్ ఉంది. మనకు కూడా సోఫా సెట్ కావాలి. వాడికి డైనింగ్ టేబుల్ పెద్దది ఉంది. మనకు కూడా కావాలి. అంటే ఇది అవసరం ఉన్నా లేకపోయినా వాడిని చూసి మోహాన్ని పెంచుకొని మనము ఇప్పుడు వాడికి పెద్దిల్లు ఉంది. మనం కూడా పెద్దిల్లు తీసుకొని ఈఎంఐ కట్టి మరి డబ్బులు కట్టలేకపోతే ఆ ఇల్లు ఉండదు. ఆ మెటీరియల్ ఉండదు. అన్ని తీసుకెళ్ళిపోతారు. మరి అన్ని ఈఎంఐలు కట్టినప్పుడు మనం తినడానికైనా ఉండాలి కదండి. అంటే ఆ మోహం వల్ల పక్కవాడిని చూసి మోహాన్ని పెంచుకొని ఈ కొనవలసినవి కొనకూడనివి అన్ని వాడికి ఏది ఉంటే అది నాకు కావాలని కొనుక్కోవడం వల్ల మనం కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఈ మోహం కూడా మనకి దుఃఖాన్నే తెచ్చిపెడుతుంది. ఉండొచ్చు వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఉన్నవాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి మంచి మంచి మెటీరియల్ పెట్టుకుంటుంటారు. మేము అక్కడి నుంచి తెప్పించాం, మేము ఇక్కడి నుంచి తెప్పించాం అంటారు. ఓకే. చూసి నవ్వుకొని వదిలేయాలి. మాకున్న దాంతో మేము తృప్తిగా బతుకుతున్నామని మన మనసుకి అనుకోవాలి. అనుకున్నప్పుడు మనకు దాని మీద ఆ వస్తువు మీద ఏమీ ఇంట్రెస్ట్ కలగదు. అంటే మన మనసు అక్కడ లేకపోవడం వల్లే మన మనసు ఒప్పుకోకపోవడం వల్లే ఆ చూసిన వస్తువు వల్ల కావాలని అనుకోవడము, ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టడము, వాళ్ళు తెచ్చే స్తోమత ఉంది. అసలు ఎంత జీతం వస్తుంది, దేనికి దేనికి ఖర్చు అవుతున్నాయన్న కొంచెమైనా ఎనాలిసిస్ చేస్తే అంటే ఇద్దరం అండర్స్టాండింగ్ తో ఉండి కొంచెమైనా ఇంత వస్తుంది, దీనికి ఇంత కడుతున్నామో పిల్లల చదువుకింత, ఇంటి ఖర్చులు ఇంత అని కొంచెమైనా విచారణ చేస్తే మనం ఇంక ఏ వస్తువు కోరుకోమండి. అసలు దుఃఖమే రాదు. అప్పుడు ఉన్నదాంతో తృప్తిగా బతుకుతాము. హాయిగా ఉంటుంది. మరి మోహం అయిపోయిందండి. మదం. ఈ గర్వం ఎలా ఉంటుందంటే నాకు పెద్ద ఉద్యోగం ఉంది. నేను బాగా డబ్బు సంపాదించాను. నాకు మంచి పిల్లలు ఉన్నారు. నాకు మంచి భర్త ఉన్నాడు. మంచి భార్య ఉంది. మరి అన్నీ అంటే ఏది చూసుకున్నా గర్వమే. అంటే ఇక అన్నీ నాకు అన్ని మంచి గర్వమే. అంటే ఎందుకు ఆ గర్వము? అది నీదా? కాదే. అసలు నీదంటే ఇక్కడ ఏదీ లేదు. అన్నీ వదిలేసి వెళ్ళేవే. మరి ఉన్న వాటిని చూసుకొని ఎందుకు గర్విస్తున్నావు? అంటే ఇది తెలియకపోవడం వల్ల. ఈ గర్వం కూడా మనకి గర్వంతో మరి మనం ఎలా పడితే అలా పక్క కింది వాడిని లెక్క చేయం కదా. నేను ఉన్నోనిరా అని అంటూ ఉంటారు. అంటే ఈ గర్వం కూడా మనకి దుఃఖాన్నే తెచ్చి పెడుతుందండి. అంటే నీవు ఉంటే ఉండొచ్చు. నీకు మంచి భార్య, నీకు మంచి భర్త, మంచి పిల్లలు, నీ చెప్పిన మాట వినే తల్లిదండ్రులు, అందరూ అంతా మంచిగానే ఉండొచ్చు. కానీ నీకిచ్చిన భగవంతుడిచ్చిన అనుగ్రహం అన్నది ఉంటే నీకప్పుడు ఆ గర్వం రాదు. ఆ గర్వం లేకపోవడం వల్ల నీకు దుఃఖము రాదు. కానీ ఈ గర్వాన్ని నువ్వు పొందడం వల్ల దుఃఖమే వస్తుంది. గర్వంతో నువ్వు ఎలా పడితే అలా మాట్లాడేస్తావు. అంటే కింది వారిని తక్కువగా చూస్తా ఉంటావు. అప్పుడు దుఃఖమే కలుగుతుందండి. మరి ఎప్పుడు ఈ ఈ సంపద గాని, ఉద్యోగం గాని ఎప్పుడైనా స్థిరంగా ఉంటుందా? ఏదో ఒక క్షణంలో అది ఏదైనా చిన్నది జరిగిన ఇన్సిడెంట్ గర్వం అంతా బూడిదలో పోసినట్టు అయిపోతుంది. అంటే గర్వం అంతా వెళ్ళిపోతుంది. అంటే గర్వం అప్పుడు ఉండడానికి ఛాన్స్ లేదు. అంటే ఈ గర్వం కూడా నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది అంటున్నారు. మరి మా మరి మాశ్చర్యం అండి ఈర్ష్య. ఇది ఈర్ష్య ఎలా ఉంటుందంటే, నాకంటే మనకంటే ఏ రంగంలోనైనా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు. అది విద్య అవ్వచ్చు, కళ అదే అంటే సంగీతం అవ్వచ్చు, లేపోతే సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, లేపోతే వ్యాపారమే అవ్వచ్చు, రాజకీయాలు అవ్వచ్చు. నీకంటే ఎవ్వరైనా ఎక్కువ స్థాయిలో ఉండవచ్చు. వారికున్న స్థితిని బట్టి వారు ఆ స్థాయిలో ఉన్నారు. అంతేగాని వారితోని పోల్చుకొని వాడితో వాడికి నాకంటే ఎక్కువ ఉందని అసూయ పడితే ఏమొస్తుందండి? దుఃఖమే వస్తుంది. అంటే ఇప్పుడు నాకన్నా ఎవరైనా క్లాసులు బాగా చెప్పొచ్చు. అది వాళ్ళు చదివిన దాన్ని బట్టి, వాళ్ళు గ్రహించిన దాన్ని బట్టి ఉండొచ్చు. అంతేగాని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పలేకపోతున్నాను. వాడేంటి చెప్పేదని అసూయ పడితే నువ్వు ఎదగలేవు. కానీ మనకంటే ఎప్పుడైనా ఏ రంగంలోనైనా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వారు ఎంతెంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారో మనకి తెలీదు. మరి ఆ తెలియనప్పుడు పక్కవాడిని పోల్చుకోవడం ఎందుకండి? అంటే ఏ రంగంలోనైనా మనకంటే ముందు వాళ్ళు ఉంటారు. పోనీ వాడి స్థితిని బట్టి వాడు ముందున్నాడు. మనం వెనకున్నాము.
పర్వాలేదు అని అంటారు. అంటే ఈ ఈర్ష్య కూడా ఉండకూడదు. ఈర్ష్య వల్లే కదండి శిశుపాలుడు తిట్టి 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 కృష్ణ భగవానుడిని 100 తప్పులైన దాకా తిట్టాడు. అంటే కృష్ణుడు ఏమీ అనలేదు. కానీ ఆ ఈర్ష్య ఆ కృష్ణుని చూడంగానే అతనికి జెలసీ లాగా ఫీల్ అయిపోయి ఊరికే తిడతానే ఉండేవాడు. 100 తప్పులు అవ్వంగానే తల తీయాల్సి వచ్చింది. అంటే మనకి ఈర్ష్య అనేది పక్కవాడు మనకంటే ఎక్కువ ఏ స్థాయిలో ఉన్నది ఎప్పుడూ ఉంటానే ఉంటారు. కానీ మరి నేను కూడా ఆ స్థాయికి ఎదగాలి. నా ప్రయత్నం కూడా అంతగా ఉండాలన్నది ఉంటే ఆ దుఃఖం అనేది ఉండదండి. లేదు వాడికంటే ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి అంటే అది ఈర్ష్యనే వస్తుంది. నీకు దుఃఖమే వస్తుంది. అంటే ఈ అరిషడ్ వర్గాల వలన దుఃఖమే వస్తుంది. అంటే ఇవేమి మరి ఉండకూడదు అని కాదండి. వాటిని ఉపయోగించుకునే విధానం వస్తే నీకవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక కత్తి ఉందండి. దానిని కూరగాయలు కోయొచ్చు, మరి పీకెలు కోయొచ్చు. నీకు ఏ రకంగా ఉపయోగించుకుంటావో దాన్ని బట్టి ఉపయోగించుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ అరిషడ్ వర్గాలను కూడా ఉపయోగించుకునే విధంగా ఉపయోగిస్తే నీకు అవి సహాయకారిగా ఉంటాయి. సృష్టిలో ఏదైనా సృష్టించబడింది అంటే అది తప్పుగా సృష్టించబడలేదు. కానీ వాటిని ఉపయోగించుకునే విధానం నీకు రావాలి. అంటే పత్రిసారి ఉన్నారు. పత్రిసారి కోపము లోక కళ్యాణమే అండి. ఇప్పుడు అంతమంది మరి కర్తాల్లో ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహించినప్పుడు మరి అంత పిన్ డ్రాప్ సైలెన్స్‌గా పత్రిసారి వస్తున్నారంటేనే సైలెంట్ అయిపోతారు. నిజంగా ఆయనొస్తే ఇంకా సైలెంట్‌గా ఉంటారు కదా! వస్తున్నారంటేనే మరి ఒక 1000 మంది పబ్లిక్‌లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే 100 మంది పోలీసులు ప్రొటెక్షన్ కల్పిస్తారే! మరి అన్ని వేల మందికి సారు వస్తున్నారంటేనే అంత సైలెంట్ అయితారంటే ఆయన కోపం మరి అక్కడ పనిచేసింది కదా! అంటే ఈ అరిషడ్ వర్గాలన్నవి ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. వాటిని ఉపయోగించుకునే విధానం నీకు రావాలి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ కోపాన్ని, ఎక్కడ పడితే అక్కడ కోరికని ప్రదర్శిస్తే అవి నీకు దుఃఖాన్నే తెచ్చిపెడతాయి. సృష్టించబడినవి తప్పు గాదు. నీకు ఉపయోగించుకునే విధానం రావాలి. వీటిలో జాగ్రత్తగా ఉండు నాయనా అనేసి చెప్తున్నారు. చూడండి దూర్వాస ముని కోపం గూడా 2 యుగాలని రక్షించిందండి. అంటే అటు రాముడు వెళ్ళిపోకోకుండా ఈ ఆంజనేయ స్వామి కోసం ఇక్కడ త్రేతాయుగం అవ్వకోకుండా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటే అక్కడ దూర్వాస ముని రావడం వల్ల రాముడు తన కాలాన్ని తను వెళ్ళిపోయాడు. అప్పుడు త్రేతాయుగం అయిపోయి ద్వాపర యుగం వచ్చింది. ఇక్కడ ద్వాపర యుగంలో వచ్చేసేసి పాండవులు రక్షింపబడ్డారంటే దూర్వాస ముని వల్లే. ఆ గుంటలో పెట్టి ఒక రోజంతా దాని పైన కూర్చొని ఉన్నారా పాండవులంటే ఆ ఉన్నారు. నాకిందేమున్నారన్నా గాని ఆయన ముని కోపానికి మనం ఎక్కడ శపిస్తాడో అని కౌరవులు వాళ్ళని ఆయన్నేమి చేయలేకపోయారు. అంటే అటు త్రేతాయుగము అయిపో పోయి రాముడు మళ్ళీ వెళ్ళిపోయి ద్వాపర యుగం రావడానికి, ఈ ద్వాపర యుగంలో పాండవులు రక్షింపబడడానికి కూడా కోపమే అంటే యోగుల కోపం లోక కళ్యాణం అయితది. భోగుల కోపం లోక వినాశనమే అవుతుంది. వాడే సర్వనాశనం అవుతాడన్నది చెప్తున్నారండి. ఇంకా మూడవ శ్లోకం వచ్చేసి ఆశయ బధ్యతే జంతువు కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నామి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు. అంటే మానవులు ఎప్పుడు ఏదో ఒక ఆశకు, కర్మకు అంటే ఆశల వల్లనే కర్మలు చేస్తున్నారు. ఏదో ఒక చింతతోనే జీవిస్తున్నారు అని చెప్తున్నారండి. అంటే ఇంతలో క్షీణం అవుతుంది నాయనా అని చెప్తున్నారు. ఆశతోనే ఏదో ఒక ఆశకు కట్టుబడి ఉండడం వల్ల అంటే మానవులు ఈ సత్యం తెలుసుకోకపోవడం వల్ల ఎప్పుడు అంటే మానవులు ఈ సత్యం తెలుసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆయుష్ ఆలోచించడం వల్ల ఎప్పుడు ఏదో ఒక ఆశకి లోనయ్యి కర్మలు చేస్తూనే ఉంటారు కాబట్టి మనం జీవితమే వ్యర్థమవుతుంది. సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఒక రకంగా జీవితాన్నంతా వృధా చేసుకున్న వారే అవుతున్నారు అని చెప్తున్నారు. అంటే ఏంటి ఆశలు? సంపదలు బాగా అంటే ఈ ఆశ వల్ల ఎక్కువగా ఏ సంపాదించాలని కోరిక. సంపాదించాలి, సంపాదించాలని ఉంటుంటారు. మరి ఈ ఆశలే మనం ఎక్కువగా సంపాదించాలి, బాగా ఉన్నత పదపై గౌరవంగా బతకాలి, మరి మంచి పేరు రావాలి, ప్రఖ్యాతులు రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి వ్యాపారం చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం వల్ల ఆయుష్ తరిగిపోతుందన్నది గమనించుకోరు.
అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే బుద్ధిని వికసింపజేసుకోండి. బుద్ధిని ఎవరైతే వికసింప చేసుకుంటారో వారికే బుద్ధిని ఎవరైతే వికసింపజేసుకుంటారో వారికి అవగాహన శక్తి పెరుగుతుంది అని అంటున్నారండి. అంటే ఎవరికైతే బుద్ధి వికసిస్తుందో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుంటారు. అలాగే దాన్ని ఆచరణలో పెడతారు. అప్పుడు జీవితాన్ని సవ్యంగా జీవించిన వారు అవుతారు. అంటే ఈ ఆశలు ఏదో ఒక ఆశకి లోనై ఉండడం వల్ల మనకి మరి ఆ ఆశ ఉండడం వల్ల దాన్ని తీర్చుకోవాలంటే దానికి సంబంధించిన కర్మలు చేయవలసిందే కదండి. అంటే ఆశ అంటే మరి ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి వ్యాపారం ఇవన్నీ ఆశలే. మరి ఆశ నెరవేరాలంటే దానికి సంబంధించిన కర్మలు చేయవలసి ఉంటుంది. మరి కర్మలు చేయాలంటే దాని గురించి ఆలోచించాలి కదా. ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మనము దానికి ఉన్న సమయాన్నంతా కేటాయిస్తాం. ఇంతలో ఆయుష్ తరిగిపోతుందని అంటున్నారు. మరి ఆయుష్ తరిగిపోతుంది అంటే ఇంక తరిగిపోయిన కాలాన్ని ఎవడు వెనక్కి తీసుకురాలేడు కదండి. ఆయుష్ తరిగిపోతుంది. ఈ రకంగా మనము ఈ ఆశకు లోనవ్వడం వల్ల ఆయుష్ తరిగిపోతుంది, దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. మానవులారా జాగ్రత్తగా ఉండండి అనేసి అంటున్నారు. ఇక్కడ పత్రిసారి ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే చేస్తున్నావో, అంటే నువ్వు చూసేది, చేసేది వేటి కోసమైతే నువ్వు ప్రాకులాడుతున్నావో, నువ్వు ఇప్పుడు తల్లి, తండ్రి, పిల్లలు వేటి కోసమైతే నువ్వు తప్పులు, పాపాలు చేస్తున్నావో ఇది అంతా కల లాంటిదే. అంటే ఇదంతా కల లాంటిదే అని చెప్తున్నారండి. ఈ కల కంటున్నంత సేపు నిజంలాగానే అనిపిస్తుంది. కానీ కల అయిపోయిన తర్వాత అరే ఇది కలనా అని అనిపిస్తుంది. అంటే కల కంటున్నంత సేపు నిజంలానే అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు కల కన్నాము. కళ జరిగినంతసేపు ఏమైంది, రాత్రి కళ కానీ నేను మంచి వ్యాపారస్తుని, అందులో నా కింద 100 మంది పనిచేస్తున్నారు, మంచి జీతం ఇస్తున్నాను, బాగా మనీ వస్తుంది అని కలగా అంటున్నాడు. అంతలో ఎవరో భార్య లేపింది, ఏంటండి లేవండి అని. లేవండి అని లేపంగలోనే ఓ ఇది కళ, అంటే నాకు మంచి వ్యాపారం, నేను మంచి వ్యాపారస్తుని కాదా, నా కింద 100 మంది పని చేయట్లేదా, అంటే నిద్ర లేవంగానే ఏమైంది, ఇది కళ అని తెలిసింది. అలాగే నువ్వు జీవిస్తున్న జీవితం కూడా కళ లాంటిదే. ఇది పగటి కళ, అది నువ్వు నిద్రపోయినప్పుడు కానీ కళ, రాత్రి కళ. అంటే ఇది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే మరణించిన తర్వాత తెలుస్తుంది అని చెప్తున్నారు. ఈ మరణించిన తర్వాత తెలుస్తుందండి, లేకపోతే మూడో కన్ను ఉన్న వారికైనా తెలుస్తుంది. మరి ఇప్పుడు నీ కంటితో చూస్తున్నదంతా, అంటే నీ 2 కళ్ళతో చూస్తున్నంత సేపు జరుగుతుంది నిజం అన్నట్లుగానే అనిపిస్తుంది. అంటే మనం ఎంతో అలసిపోయినట్టుగా, మరి శారీరకంగా శ్రమ పడినట్లుగా, మరి నేను ఎక్కువగా సంపాదించినట్లుగా, ఏ ఏంటి అనారోగ్యంగా, అంటే అనారోగ్యంతో బాధపడినట్లుగా, అంటే ఎందుకు ఒకసారి ఎందుకురా ఈ జీవితం అన్నట్లుగా, అంటే ఇప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నామండి. అని ఎందుకు ఒక్కొక్కసారి ఈ జీవితం ఎందుకురా బాబోయ్ అన్నట్లుగా ఇలా ఉంటుంది. కానీ మరి ఇదంతా కళ లాంటిదే. మరి తర్వాత ఇంకా కళ కళ కంటున్నంత సేపు నిజంగా లాగానే ఉంటుంది. ఇప్పుడు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయుష్ తరిగిపోతుంది నాయన అని శంకరాచార్యుల వారు అంటున్నారండి. అంటే ఈ రకంగా మనము ఈ ఆయుష్ ఎప్పుడైనా తరిగిపోతానే ఉంటుంది. మనం ఏమి ఒక గంట సమయం గడిచిపోయినా, ఒక రోజు గడిచిపోయినా మనకున్న సమయము గడిచిపోతుంది అంటున్నారు. ఇది కళ కంటున్నంతసేపు నిజంగానే మరి ఉన్న సంపదను చూసుకొని మురిసిపోవడము, లేకపోతే సంపాదించలేకపోతే బాధపడడము చేస్తున్నారు. అంటే ఈ మురిసిపోయేది ఆ జరుగుతున్న కళలోనే, ఆ బాధపడింది ఆ జరుగుతున్న కళలోనే. అంటే పగటి కాల జీవితం అంతా ఇలా జరుగుతుంది. కానీ అదే మరి చనిపోయినాక ఇవేమీ ఉండవు కదా. అంటే శంకరాచార్యులు వారు ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు నువ్వు ఈ జీవితంలో నువ్వు వీటి వీటి మీదైతే ఆశలు వేటి కోసమైతే ఏవి ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ అశాశ్వతమైనవి నాయన. శాశ్వతమైన భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నించు అని చెప్తున్నారండి. అంటే శాశ్వతమైన భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నిస్తే
నీకు ఈ దుఃఖం ఉండదు ఇక. అందుకే ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తున్నారండి. అంటే ఇక్కడ ఈ రకంగా అంటే నీకు ఇది తెలుసుకున్న వాళ్ళు చెప్పారు కదా, అంటే నీకున్న జీవితాన్ని భగవంతుని పొందడానికి ప్రయత్నించు, ఇవేవి అశాశ్వతమే అని చెప్తున్నారు. మరి సారు అమ్మ కూడా ఇది తెలుసుకొని పెద్దల మాట చదువుకుంటూ అంటారు కదా, మరి వారికి ఉన్న సమయాన్ని, వాక్కుని, శక్తిని ఈ సాధన చేయడానికే వినియోగించారు. అంటే ఈ జ్ఞానాన్ని పంచడానికే వినియోగించారు. మరి మనము ఇప్పుడు నా భర్త అన్నట్లుగా, నా భార్య అన్నట్లుగా, నా పిల్లలు అన్నట్లుగా మనం ట్రీట్ చేస్తా ఉంటాం. నిజంగా వాళ్ళ పిల్లలా అంటే మన పిల్లలేమీ కాదు. వాస్తవంలో జీవించండి అంటారండి. అంటే పిల్లలని అసలు గుడ్డిగా తల్లిదండ్రులు వాళ్ళే సర్వస్వం అన్నట్లు జీవిస్తున్నారు. వాళ్ళకంటూ ఒక జీవితం ఉన్నదే గ్రహించట్లేదు. వాళ్ళు చదివితే సంతోషపడతారు. మార్కులొస్తే సంతోషపడుతున్నారు. వాళ్ళు తింటే సంతోషపడుతున్నారు. వాళ్ళకి ర్యాంకులు వస్తే సంతోషపడుతున్నా, వాళ్ళకి ఉద్యోగాలు వస్తే సంతోషపడుతున్నారు. కానీ వీళ్ళకంటూ ఒక లైఫ్ ఉందన్నది ఆలోచిస్తున్నారా? ఇవేమి ఉండవు. కానీ వాళ్ళే లోకంగా చేశారు. ఇప్పుడు తల్లి పిల్లల్ని బాగా ప్రేమతో పెంచుతుందండి. కానీ పెళ్లి అయినాక మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పెళ్లి అయినాక భార్య వచ్చినాక మరి ఏమైందో ఏమో ఆ తల్లిని అనాథాశ్రమంలో పంపించి రమ్మని భార్య చెప్తుంది. సరే అతను మరి తల్లికి కొడుకంటే ఎంతో ప్రేమ. కానీ ఆ రోజు వాళ్ళ అమ్మని బ్యాగ్ చదువుకోమని, అమ్మ గుడికి వెళ్తున్నామని చెప్పి అనాథాశ్రమం దగ్గర దింపేసి ముందే ఆ పేరు మీద డబ్బులు పెట్టి రిజిస్టర్ చేసి ఉంచుతారు కాబట్టి మరి గుడికి వెళ్దామని చెప్పి అక్కడ దింపి నేను కాసేపటికి వస్తానని చెప్తాడు. వాళ్ళు పేరు పిలుస్తా ఉంటారు కదా, రామ్మ నిన్ను ఇక్కడ జాయిన్ చేశాడు మీ అబ్బాయి, మరి మీరు ఇక్కడే ఉండాలి అంటే ఆ తల్లికి షాక్ అయ్యి ఇక ప్రతిరోజు అంటే ఎంత మరి షాక్ గురయ్యి రోజు రావడం, బ్యాగ్ చదువుకోవడం, బజారుకి రావడం, మా అబ్బాయి వస్తాడు నన్ను తీసుకెళ్తాడు, మా అబ్బాయి వస్తాడు నన్ను తీసుకెళ్తాడు. అంటే చూడండి పిల్లల్ని పెంచి ఎంత పిచ్చి ప్రేమతో పెంచి ఉంటది ఆ తల్లి. మరి వాడు చేసిన పని ఏంటి? మరి అనాథాశ్రమానికి గుడికని చెప్పేసి అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళాడు. ఆమె మెంటల్ గా డిస్టర్బ్ అయింది. 6 నెలల్లో చనిపోయిందండి. అంటే ఎంత ఎవరు మన పిల్లలు, ఎవడు భర్త, ఎవడు భార్య, వీటి మీద ఎందుకు ఇంత మమకారం? అంటే వాళ్ళని వదిలేయమని చెప్పట్లేదు. మమకారాన్ని వదిలేయండి. అంటే ఈ మమకారాన్ని వదిలేసినప్పుడు మీరు మీ 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 స్థాయిలో మీరు ఎదగడానికి, మీరు ఆత్మపరంగా ఎంత ఎదగడానికి ట్రై చేస్తారో అంత మీకు అది యూజ్ అవుతుంది. ఆ దానికి సంబంధించిన పనులు చేయడం వల్లే మీకు లాభాన్ని కలిగిస్తాయి. మీకు ఇంకా అది మళ్ళీ మరు జన్మ కూడా ఉన్నతమైన జన్మ తీసుకోవడానికి, ఇప్పుడు ఈ బాదరబందీలు ఏమీ లేకోకుండా మంచి జన్మ రావడానికి కారణం అవుతుంది అనేసి అంటున్నారు. అంటే ఈ సంపాదించడం కానీ, భార్యని పిల్లల్ని చూసుకోవద్దని చెప్పడం లేదు, కానీ వారి మీద మమకారాన్ని వదిలేయండి అని చెప్తున్నారు. మమకారం వల్లే కదండి జడభరతుడు మళ్ళీ భూలోకానికి ఒక అదేంటి దానిలాగా వచ్చాడు. లేడీ మీద మమకారంతోనే మళ్ళీ జడభరతుడు లేడీ ఆకార రూపాన్ని పొంది ఒక జన్మంతా లేడీ రూపంలోనే ఉన్నాడు. పిల్లల మీద మమకారంతో కూడా తల్లిదండ్రులు ఆ వాళ్ళని వదలలేక కొంతమంది ఇక్కడే ప్రేతాత్మలైన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మమకారాన్ని పెంచుకోవడం వల్ల మన ఆత్మ ఎదుగుదలకి నష్టమే. అందుకే ఇవేవి ఎవ్వరూ ఉండరు, వీరికి ఎవరితో నీకు సంబంధం లేదు నాయన, జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఆ యవ్వనం, ఒక నిమిషం ఈ శ్లోకం గుర్తు రావట్లేదు. ఆ సంపద స్వప్న సంకాశం. మరి సంపద అనేది స్వప్నం లాంటిదే. ఆయుష్ కుసుమోపనం. అంటే మనం విధు చించలం ఆయుక్షీణం నజానాతి నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. అంటే సంపద అనేది స్వప్నం లాంటిది, కానీ ఆయుష్ అనేది మన ఆయుష్ ఎలా అంటే ఇది ఎలా అంటే మన పువ్వు ఎలా వికసిస్తుందో వెంటనే వాడిపోతుందండి. అంటే మన యవ్వనం కూడా పువ్వు వలె
వాడి నశిస్తుంది. అలాగే ఆయుష్ కూడా మెరుపు తీగ వలె క్షణి క్షణికమైనదే. అది ఎప్పుడు నీటి బుడగ ఎంతదో ఆయుష్ కూడా అంతే. అంటే సంపద అన్నది స్వప్నం లాంటిది. ఆయుష్ అన్నది మెరుపు తీగ లాంటిది. మానవులారా జాగ్రత్తగా ఉండండి. అంటే వాడిన యవ్వనం అనేది పువ్వు వికసించింది ఎలా వాడిపోతుందో అలానే వాడి నశిస్తుంది యవ్వనం కూడా అనేసి చెప్తున్నారండి. ఇది తెలుసుకోకపోవడం వల్ల చెప్తున్నారు కదా! అంటే ఈ రకంగా సంపదల మీదనే దృష్టి పెట్టడం వల్ల ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనే దృష్టి ఉండడం వల్ల మానవుడు ఏం చేస్తున్నాడు? ఎంతసేపటికి సంపాదించాలి, ఇంకా ఎక్కువగా బాగా హైఫైగా ఉండాలి, ఉన్న సంపదను చూసి గర్వించాలి. మరి ఇవన్నీ అశాశ్వతాలే. ఏది ఉండదు. నీ యవ్వనం కూడా పువ్వు వలె వాడి నశిస్తుంది. అలాగే ఆయుష్ కూడా మెరుపు తీగ వలె పోతుంది నాయన. మరి నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తున్నారు. అంటే సంపద స్వప్న సంకాశం, మరి యవ్వనం కుసుమోపనం, మరి విధి చెంచలం ఆయుషం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అంటే ఇవేమీ ఉండవు. సంపదల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ తన శక్తియుక్తులంతా దాని మీదనే పెడుతున్నారు. మరి ఎక్కువ సంపాదించాలన్న థాట్‌తోనే ఉంటున్నారు. కానీ ఇదేది ఉండదు. వీటి మీద పెట్టే దృష్టి భగవంతుడి మీద పెట్టవచ్చు కానీ శంకరాచార్యుల గారు ముందే అన్నారు. అంటే ఈ సంపదకి వేటి మీద ఇంట్రెస్ట్ చూపించరు. ఇంక వేటిని పొందాలని అనుకోరు. ఎంతసేపు ఈ సంపాదన మీదనే దృష్టి. మరి అజ్ఞానంలో ఉన్నవాడైతే దాని మీద దృష్టి పెట్టినా తప్పులేదు. కానీ నేను ఆత్మనని తెలుసుకొని ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చి మరి ఇంకా నువ్వు సంపాదన మీదనే దృష్టి పెడితే మరి ఆయుష్ ఏమన్నా ఉంటుందా అండి? ఉండదు కదా! ఆ శ్లోకంలో కూడా ఆయుష్ తరిగిపోతుందని చెప్పారు. ఈ శ్లోకంలో కూడా ఆయుష్ పట్ల జాగ్రత్త వహించండి నాయన అని చెప్తున్నారు. ఇవేవి ఉండవు అని చెప్తున్నారు. అంటే సంపద ఏది ఉండదు. ఇది పగటి కలే. అది రాత్రి కల. కల కంటున్నంత సేపు కూడా ఇలానే ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఏదన్నా ఈ ఈ రకంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ సంతృప్తి ఉంటుందా అంటే ఉండదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళేమో అమెరికా వెళ్ళాలని కోరుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇండియాకి రావాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే అక్కడ ఎక్కువ సంపాదించవచ్చు. మనం ఇండియాకొస్తే ఇండియాకి వెళ్తే మనం హాయిగా మన దేశంలో బతకవచ్చని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో అమెరికాకి వెళ్తే ఎక్కువ సంపాదించొచ్చు కదా అని ఎప్పుడు వీసా వస్తుంది, ఎప్పుడు మనకి పంపిస్తారన్న థాట్‌తో ఉంటారు. అంటే ఈ ఆలోచనలతోనే ఈ సంపాదించడంలోనే ఆయుష్ తరిగిపోతుందన్నది గుర్తుంచుకోవట్లేదు. అంటే ఏవేవో ఆలోచిస్తూ, ఏవేవో చేస్తూ అంటే ఈ రకంగా ఆలోచిస్తూ తనకున్న ఆయుష్ తరిగిపోతుందన్నది గమనించుకోవట్లేదు. నువ్వు సంపాదించవలసిన వాటి మీదనే దృష్టి పెడుతూ, కానీ శంకరాచార్యులు వారు నీ ఆయుష్ తరిగిపోతుంది నాయన. జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు 60 ఏళ్ళొచ్చినియి, 70 ఏళ్ళొచ్చినియి. పుట్టినరోజులు బాగా ఘనంగా, వేడుక చేసుకుంటున్నారండి. కానీ మరి మనకి ఇవ్వబడిన సమయంలో ఒక సంవత్సరం తరిగిపోయింది కదా! ఇప్పుడు 30 సంవత్సరాలొచ్చి 31 సంవత్సరం వచ్చిందనుకోండి. 31 సంవత్సరం అయితే మనకి ఇచ్చిన సమయంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది. ఎవరైనా మరి మనం మరణానికి దగ్గరవుతుంటే ఎవరైనా వేడుక చేసుకుంటారా? ఆలోచించండి అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరికైనా రోగమొచ్చో, బాధొచ్చో మరి మరణానికి దగ్గరవుతుంటే ఎంతో బాధపడతారు. ఎంతో దుఃఖపడతారే! మరి ఆ రకంగా దుఃఖపడినప్పుడు మనకివ్వబడిన ఆయుష్ తరిగిపోతుందంటే మనం దుఃఖించవలసిందే గదా! మరి మనకివ్వబడిన ఆయుష్‌లో మనం ఏం జేస్తున్నాము? అసలు కనీసం ఆ పుట్టినరోజు నాడైనా ఆలోచించాలి గదా! అంటే నా ఆయుష్ తరిగిపోతుంది. నేనేం చేయాలి? ఏం చేశాను? చేయవలసింది చేశానా లేదా? చేయకూడనిది చేశానా? సరైంది చేశానా లేదా? సద్వినియోగం అవుతుందా లేదా? అన్నది ఆలోచించాలి. ఈ రోజున్న మనిషి రేపుండడు. ఈ క్షణమే నీది. ఈ క్షణంలో నువ్వు చేయవలసిన సాధన చేసేయాలి, జ్ఞానం పొందాలి. మరి ఇదంతా తెలిసి గూడా ఇంకా సంపాదించాలి, కూడబెట్టాలి అంటే మరి నీ దృష్టి అంతా ధన సంపాదన మీదనే ఉంది గానీ, మరి జ్ఞాన సంపాదన మీద లేదు కదా! అన్ అందుకే ఆయుష్ తరిగిపోతుంది. జాగ్రత్త నాయనా అని అంటున్నారు శంకరాచార్యుల వారండి. అంటే ఈ సంపాదన మీద దృష్టి
సంపాదించు, అవసరాలకి పరిమితం అవ్వు. బాగా మంచి ఇల్లే అంటే అసలు మరి కనీసం పుట్టినరోజు నాడైనా ఆలోచించండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆలోచించండి అంటే ఏం చేయాలి? ఇప్పటివరకి నాకు ఇచ్చిన సమయం వృధా అయిపోయింది. ఇక నుంచైనా నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నాకు లాభం కలిగించేదే సంపాదిస్తాను. ఇప్పటివరకు సంపాదించాను. కానీ ఏ ఒక్కటి నాతో రాదు. నాకేమీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్‌లు కట్టండి. బ్యాంకులో లక్షల కోట్లు జమ చేసి పెట్టండి. అవి మీరు చనిపోయినప్పుడు మీతో పాటు వస్తాయా? అంటే రావు కదా! ఆలోచించండి అంటున్నారు. కనీసం పుట్టినరోజు నాడు వేడుక చేసుకోవడం కాదు. మీకున్న ధన మీకున్న సమయాన్ని మరి మీకు ఇప్పటికైనా అది వృధా అయిపోతే అయిపోయింది. ఇప్పుడు అంత ముందు వరకు కూడా రాఘవరావు సారు మరి రైస్ మిల్ ఉంది, వ్యాపారాలున్నాయి, మరి ఇంకా కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ ఉంది, మరి రాజకీయాల్లో ఉన్నారు. అంతవరకు 53 సంవత్సరాల వరకు కోట్ల కొద్దీ ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని 24 గంటలు దృష్టి ధనం మీదనే పెట్టారు. ఎప్పుడైతే 10 సారి వచ్చారో, ఓ నాయన నువ్వు దేహం కాదు ఆత్మవి. వీటి వల్ల నీకు దేని వల్ల ఉపయోగం లేదు అని ఒక్క మాట చెప్పిన తర్వాత ఆలోచించారు, విచారణ చేశారు. నాకు ఉపయోగం లేదా? ఎన్ని సంవత్సరాలు నేను సంపాదించినంత వృధానా అని విచారణ చేసి మరి ఈ జ్ఞాన మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని, ఈ ధ్యాన సాధన చేశారు. ఈ జ్ఞానాన్ని ఊరూరా తిరుగుతూ పంచుతున్నారు. అంటే మరి ఆయుష్ ఏమన్నా ఉంటుందా? అరే నేను 53 సంవత్సరాలు వేస్ట్ చేశానంటే పోతే పోయింది. ఇక నుంచైనా ఈ రోజు నుంచైనా నీకున్న సమయాన్ని దీని వైపు పెట్టు, ఆలోచించు అనేసి చెప్తున్నారు. ఆయుష్ అనేది తరిగిపోతుంది అనేసి చెప్తున్నారండి. మరి సంపాదించడం తప్ప అంటే తప్పేమీ కాదు. నీకు ఉంటే అనుభవించు. లేపోతే పెద్ద ఇల్లే అక్కర్లేదు. చిన్న రెంట్ ఇల్లైనా సరిపోతుంది. కట్టుకోవడానికి పట్టు బట్టలే అక్కర్లేదు. మామూలు బట్టలైనా సరిపోతాయి. తినడానికి 5 స్టార్ హోటల్ భోజనమే అక్కర్లేదు. నార్మల్ భోజనమైనా సరిపోతుంది. అంటే ఈ అవసరాలను చూసుకో. ఉండడానికి ఇల్లు, తోడు, కోడు గు అంటారు కదా! తోడు, నీడ, కూడు, గుడ్డ అని. అంటే ఈ 4 ఉండాలి. కానీ వాటిని ఇంకా ఇంకా సంపాదించాలన్న దృష్టి దాని మీద పెట్టకు. ఇంతలో ఆయుష్ తరిగిపోతుంది అనేసి చెప్తున్నారు. ఆ రకంగా నువ్వు ఎప్పుడైతే అసలు నువ్వెవరో తెలుసుకో, ఏం కావాలో తెలుసుకో, నీకేమి లాభిస్తాయో తెలుసుకో. అప్పుడు నువ్వు ఆ రకంగా ఆలోచిస్తే నీకు నీకు ఉపయోగపడేవే సంపాదించుకుంటావు. నీకున్న దాంట్లో లోక కళ్యాణం కోసం వినియోగిస్తే అంటే నీకున్న దాంట్లో లోక కళ్యాణం కోసం వినియోగిస్తే నీకది లాభాన్ని చేకూరుస్తుంది. భవిష్యత్తులో నీకది ఉపయోగపడుతుంది. నీ లక్ష్య సాధనకి దగ్గరగా చేరుస్తుంది. అంటే నీకున్న సమయాన్ని, వాక్కుని, శక్తిని మరి సారు అందరినీ వదిలేశాను. నా పిల్లల్ని బయటికి పంపించేశాను. వ్యాపారాలు మానేశాను. నేను అంటే పదవి వదిలేశాను అన్నారు. కానీ పత్రి సార్ గాని, రాఘవరావు సార్ గాని వాళ్ళకది 53 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చింది కాబట్టి వాళ్ళు వదిలేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం మంచి మిడిల్ ఏజ్‌లో ఉన్నాం కాబట్టి మననేమి వదిలేయమని చెప్పట్లేదు. మీరు అన్నీ చూసుకోండి. కానీ ఈ దృష్టి మీరు జ్ఞానం సంపాదించడం మీద పెట్టండి అనేసి చెప్తున్నారు. అంటే ఆయన వదిలేసారని మనని వదిలేయమని ఏం చెప్పట్లేదండి. అంటే మనల్ని చూసుకోమనే చెప్తున్నారు. ఈ రకంగా మీరు మీకున్న సమయాన్ని, వాక్కుని, శక్తిని ఈ జ్ఞాన సంపాదన మీద, ఈ జ్ఞానాన్ని పంచడం మీద, ధ్యాన సాధన మీద పెట్టండి అనేసి చెప్తున్నారండి. ఈ రకంగా మనము అంటే మన సమయం మనకి ఆయుష్ అనేది ఇన్ని శ్వాసల ద్వారా ఇవ్వబడుతుందండి. అంటే రోజుకి మనకి శ్వాసల లెక్కనే ఆయుష్ ఉంటుంది. శ్వాసలు ఎన్ని వాడితే అంత ఆయుష్ ఖర్చయిపోతా ఉంటుందండి. అంటే కుక్క కూడా చూడండి ఎప్పుడు అది రొప్పుతా ఉంటది. అందుకే కుక్కకి ఆయుష్ తక్కువ. తాబేలు చూడండి తన ఇంద్రియాలన్నీ దాచిపెట్టుకొని ఉంటుంది. అప్పుడు తనకి ఆయుష్ ఎక్కువ. అంటే మనకి ఆయుష్ అన్నది శ్వాసలను బట్టే ఉంటుంది. శ్వాసలు తరిగిపోయే కొద్దీ ఆయుష్ తగ్గిపోతా ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుష్ తరిగిపోక ముందే ఈ జ్ఞానాన్ని జాగ్రత్తగా ఉండండి నాయనా. మీ దృష్టి సంపాదన మీద పెట్టకండి. ఈ జ్ఞానాన్ని మీద పెట్టండి. మీకు లాభించేది, మీకు కూడా వచ్చేది ఈ జ్ఞానమే అనేసి చెప్తున్నారండి. అంటే ఈ రకంగా మన దృష్టిని పెట్టండి అనేసి చెప్తున్నారు. ఇంకా ఏంటి? ఇప్పుడు మనము దీపావళికి టపాసులు తెచ్చుకుంటాము. తెచ్చుకొని ఎన్ని వేలైనా తెచ్చుకోండి. అది ఒక గంటలో కాలుస్తాం బూడిదైపోతుంది. దానివల్ల ఏమన్నా యూజా?
అంటే ఏమీ లేదు. అట్లానే పెళ్ళిళ్ళకి, డెకరేషన్స్‌కి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి కూతురికి డెకరేషన్‌కి కూడా వేలే ఖర్చు పెడుతున్నారు. బాగా ఉన్నవాళ్ళు లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ పెళ్లి మండపానికి పెట్టిన ఖర్చు ఆ గంట తర్వాత ఇప్పుడు ఉండదది, తీసేస్తారు. పెళ్లి అయిపోయినంక ఎందుకుంటది? ఇంకొకడు ఆర్డర్ ఇస్తాడు కదా! అంటే అవన్నీ వృధా ఖర్చులే. నీకున్న ధనాన్ని ఈ లోక కళ్యాణం కోసం వినియోగించు. షిరిడి సాయిబాబా వారు కూడా అంటారండి, నీకున్న ధనాన్ని ఈ ఎప్పుడైతే నువ్వు లోకాని కోసం వినియోగిస్తావో అది నీకు ఉపయోగపడుతుంది అనేసి. అంటే సంపద అన్నది సద్వినియోగం అవుతుంది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు టపాసులు కాల్చిన, ఆ పెళ్ళిళ్ళ డెకరేషన్‌కి అన్ని ఖర్చు పెట్టినా అవేమన్నా వస్తాయా? ఏమీ రావు. పోనీ అంతగా బాగా డెకరేషన్ చేసి, బాగా హైఫైగా ఇప్పుడు ప్లేట్ మీల్ 2000. ఏం తినేది కడుపుకి ఇంత ముద్దే. ఎన్ని రకాల 10 రకాలు, 15 రకాలు పెట్టినా 4 స్పూన్లు వేయంగానే కడుపు నిండిపోతుందే. అదంతా ఫుడ్ వేస్టే కదా! అంటే వాడు పెట్టాడు, మనం పెట్టాలి. ఈ ఎప్పుడు ఈ పక్కవాడితో పోలికే. కానీ తినేది ఎవరి పొట్టకైనా ఇంతకన్నా ఎక్కువ పడుతుందా? ఇంకా బాగా తినేవాడైనా ఆ పూటకి తినగలుగుతాడు గానీ, మళ్ళీ ఇంకొక 10 నిమిషాల తర్వాత ఎక్కువ వేయగలుగుతాడా అంటే లేదు. కానీ ఇవన్నీ వృధా ఖర్చులే. కొంచెం ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించే సమయంలో మీ ఆయుష్షు కూడా తరిగిపోతుంది. పోనీ మనకివ్వబడిన ఆయుష్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందా అండి? ఏమి ఉండదు. ఎప్పుడూ మరి ఓపిక ఉంటుందా? అంటే ఓపిక ఉండదు. అలాగే ఓపిక ఉండదు, ఆయుష్షు ఉండదు. మరి ఇంద్రియాలు గూడా పటత్వం కోల్పోతాయి కదా! మరి మీకి మీ మీ మీరుందామనుకున్నా ఇంద్రియాల శక్తి కోల్పోతా ఉంటది. అందుకే జాగ్రత్తగా ఉండండి నాయనా అనేసి చెప్తున్నారండి. ఈ 5 పంచకాల ద్వారా గూడా శంకరాచార్యుల వారు మనం మానవులందరినీ హెచ్చరికే చేశారు. సంపద అన్నది అశాశ్వతమైనది. ఆ సంపద అన్నది స్వప్నతుల్యమే. ఈ ధనము ఉండదు, యవ్వనము ఉండదు, ఈ పిల్లలు ఉండరు, భార్య ఉండరు, భర్త ఉండరు. ఇవన్నీ యవ్వనం గూడా పువ్వు వలె వాడి నశిస్తుంది. ఆయుష్ గూడా మెరుపుతీగ వలె నశిస్తుంది. ఈ అరిషడ్వర్గాలన్నీ కూడా నీ అదుపులో ఉంటే, ముందు నీ మనసు అదుపులో ఉంటే, ఈ అరిషడ్వర్గాలన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఎవరికి వారే యమునా తీరే అంటారు గదండీ! అంటే ఎవ్వరికి సంబంధం లేదు. కనీసం నేను నా వరకే అంటే చూసుకోవాలి. వాళ్ళ బాధ్యతగా చూసుకోవాలి, చెయ్యాలి, చెందాలి. కానీ వాళ్ళే లోకం అన్నట్లు జీవించొద్దు. నా బ్రతుకు ఇలా అయిపోయింది. నా నా జీవితం ఎప్పుడు ఇంతేనా? నేను పేదవాడిగానే నేను ధనవంతుడిని కాలేనా? ఎప్పుడు అంటే నేను ఫ్రీగానే బతకాలా? ఈ దుఃఖంతో బతికే బదులు ఎప్పుడు దుఃఖిస్తూ జీవించడమేనా? ఎప్పుడు అంటే ఇంగ ఈ దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నమే చెయ్యరా? అంటే నువ్వు దుఃఖపడడానికైనా జీవించేది. ఈ ఊబి నుండి బయటపడే ప్రయత్నం చెయ్యరా? ఈ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చెయ్యండి. ఈ దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అందుకే ప్రతిసారి ఎంతమంది దుఃఖాన్ని పోగొట్టడానికి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమన్నారండి. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో అప్పుడు మీ మనసు అదుపులోకొస్తుంది. అప్పుడు మీరు మాటల విషయంలో గాని, కోరికల విషయంలో గాని, వేటి విషయంలోనైనా మీరు జాగ్రత్తగా ఉంటారు. ఇంకా మీకు ఏ ఇబ్బంది రాదు. జీవితం అన్నది మన ఆత్మలం గాబట్టి, మనం గమ్యానికి, లక్ష్యాన్ని సాధించడానికి వినియోగిస్తారు. అంటే శంకరాచార్యులు చెప్పిన ఈ 5 విషయాల్లో జాగ్రత్త వహిస్తే, వారు ఈ జన్మని చివరి జన్మ చేసుకోవచ్చండి. థాంక్ యూ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.